హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక 3 రోజుల క్రితం ఒక ఉద్యోగం చేస్తున్న మహిళ రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే అయినటువంటి అరవ శ్రీధర్ గారి మీద చాలా తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది. అసలు ఈ విమర్శల వెనక ఉన్న పూర్వాపరాలు ఏమిటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, ఒక 3 రోజుల క్రితం వీణ అనుకుంటా ఆ మహిళ పేరు, ఆవిడ పత్రికాముఖంగా శ్రీ అరవ శ్రీధర్ గారు తనను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేశారని, గత 15 నెలలుగా తనతో అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నారని, దీనివల్ల తను దాదాపు 5 సార్లు అబార్షన్ చేసుకున్నానని, చాలాసార్లు అతన్ని పెళ్లి చేసుకోమని అడిగినా ఆయన దాటవేస్తూ వచ్చారని, ప్రేమిస్తానని చెప్పి మోసం చేశారని చెప్పి పత్రికాముఖంగా ఆవిడ తెలియజేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆవిడికి ఆల్రెడీ పెళ్ళయి భర్త ఉన్నారు. మనకి ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం అయితే ఇంతకుముందు ఆవిడకి 2 పెళ్ళిళ్ళు అయ్యాయన్న విషయం తెలుస్తుంది. మొదట పెళ్ళి విశాఖపట్నంలో ఒక వ్యక్తితో జరిగింది. అతని మీద తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. ఆ తప్పుడు కేసులు విచారణ అన్నీ పూర్తయిన తర్వాత కోర్టు వారు ఈ వీణగారు పెట్టిన కేసులన్నీ తప్పుడు కేసులు అని చెప్పి ఆ కేసుని కొట్టివేయడం జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆవిడ చెప్పే విషయాల మీద అంత నిజాయితీ ఉన్నట్టుగా మనకు అనిపించడం లేదు. ఆవిడ ఆల్రెడీ ఇంతకుముందు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. 2 పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత మరలా ఇతనితో అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఇటువంటి వ్యక్తి చెప్పే విషయాల మీద ఎంతవరకు నిజాయితీ ఉంటుందనేది చాలా వరకు ప్రజలకు అనుమానం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంగా జనసేన ఆల్రెడీ ఒక కమిటీని వేయడం జరిగింది. వాళ్ళు ఈ మహిళ చేస్తున్న అభియోగాల మీద నిజానిజాలు ఏమిటనేది వాళ్ళు విచారణ చేస్తారు. అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి మహిళా కమిషను ఆవిడతో మాట్లాడి దీంట్లో నిజానిజాలు ఏటనేది అతి త్వరలో మేము ఒక కమిటీని వేసి ఎంక్వైరీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం కేవలం అతని పాపులారిటీని తగ్గించడం కోసం, ఆయన మీద ఏదో ఒక అభండాలు వేయడం కోసం అని చెప్పి ఈవిడ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తుందని చెప్పి కొన్ని వార్తా సంస్థల నుంచి మనకి వార్తలు వస్తున్నాయి. కాకపోతే దీంట్లో నిజానిజాలు ఏమిటనేది అతి త్వరలో మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.